స్వరతో ముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ తెలియజేశారు. దేశానికి స్వతంత్రం సిద్ధించి 7.5 దశాబ్దాలు గడిచినా బీసీల జీవితాలలో ఆశించిన రీతిలో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీల అభ్యున్నతి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటుగా బీసీ కులగణన కూడా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజు మాట్లాడుతూ బీసీల రక్షణ కోసం బీసీ యాక్ట్ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని అన్నారు. విద్యా ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యధిక శాతం ఉన్న బీసీల అభ్యున్నతిని కాక్షించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. 2021లోనే బీసీల జనాభా లెక్కలు తేల్చాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు తత్సారం చేస్తుందో అర్థం కావటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను విస్మరించడం తగదని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలేకు సంఘం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా షేక్ నాగులు మీరాను నియమించి నియామక పత్రాన్ని లాకా వెంగళరావు యాదవ్ అందజేశారు. నియామక పత్రం అందుకున్న నాగులు మీరా మాట్లాడుతూ బీసీల గళాన్ని చట్టసభల్లో వినిపించవలసి ఉందని అన్నారు. ఆ మేరకు బీసీల ఐక్యత కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిబంధనలకు లోబడి పనిచేస్తానని చెప్పారు. నాగులు మీరాను పలువురు ఘనంగా సత్కరించారు. ఈరోజు రాష్ట్ర యువజన వర్కింగ్ ఉపాధ్యక్షులుగా నాగుల్ మీరా గారిని వీరిని ఈరోజు నియమిస్తూ ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నాగుల్ మీరాకి మంచి సర్కిల్ ఉంది, యువకుడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూరు భాషా సంఘం ఆ యొక్క సంఘంలో కూడా మంచి బాధ్యత ఉంది ఆయనకి. కాబట్టి ఆయన ఈ యొక్క యువజన వర్కింగ్ ప్రెసిడెంట్గా మంచి సేవలు అందిస్తారనే ఉద్దేశంతో మరి నాగుల్ మీరా గారిని ఈరోజు ఈ యొక్క బాధ్యత ఆయన మీద మరి పెట్టడం జరిగింది. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా మరి ఇంకా ఈ సమాజంలో మార్పులు అనేది అంటే సామాజిక న్యాయం ఇప్పటికి కూడా జరుగుతున్న సందర్భం లేదు. కనుకనే మేమంతా కూడా మా యొక్క జనాభా దామాషా ప్రకారం ఈ రాష్ట్రంలో మాకు న్యాయం జరగట్లేదు, అలాగే దేశంలో న్యాయం జరగట్లేదు. మరి ఈ రాష్ట్రంలో 140 బీసీ కులాలు ఉన్నప్పటికి కూడా ఈరోజు కూడా దాదాపు 100 కులాలు కనీసం ఒక జడ్పీటీసీ కానీ, ఒక మేయర్ కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, అట్లాగే ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఇటువంటి పదవులు మరి నిర్వహించిన కులాలు 100కు పైగా ఉన్నాయి. నిర్వహించినటువంటి కులాలు సామాజిక న్యాయం అనేది అన్ని వర్గాలకి జరగాలి. రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా ఈరోజు బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు. డాక్టర్ లాకా వెంగళరావు గారి నాయకత్వంలో బీసీ సంఘం పునర్నిర్మాణం జరుగుతుంది. రాష్ట్రంలో మీరు చాలామంది బీసీ సంఘాలని, బీసీ నాయకులు చూశారు, కానీ చిత్తశుద్ధి ఆచరణ ఎక్కడ కనపడలేదు. కాబట్టి మేము వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు మాకు పనికిరారు, మాకు లాకా వెంగళరావు గారి నాయకులు లాంటి నిజాయితీ పనులు కావాలి, వినమ్రంగా ఉండే నాయకులు కావాలి. కాబట్టి మేము బీసీల హక్కులను అటువంటి నాయకులు సారథ్యంలో ఆయన అడుగుజాడల్లో నడిచి మేము పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము బీసీలో అండగా ఉంటాం. అన్ని కులాలకి 190 కులాలకి ఇవాళ బీసీ సంఘం అండగా ఉంటుంది. రాబోయే కాలంలో మీరంతా కూడా ఇవాళ చూశారు మీరు నాగుల్ మీరా గారు, ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయనలో ఉన్న లక్షణాలు, గుణాలని గమనించి అటువంటి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దడమే మా లక్షణం. ఇవాళ బీసీ సంక్షేమ సంఘం అంటే ఒక ఉద్యమ సంఘం, ఉద్యమకారులను తయారు చేసే సంఘంగా బీసీ సంఘం పనిచేస్తుంది. ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం మిత్రులారా, రాబోయే కాలంలో ఈ ప్రజల హక్కులకు, బీసీ హక్కులను సాధించడానికి బీసీ సంఘం ఏ కార్యక్రమాలు చేపట్టినా నాగుల్ మీరా ఆధ్వర్యంలో మన బీసీ యువత కూడా మీరంతా కదిలి ముందుకు రావాలి, హక్కులను సాధించుకోవాలి. ఎందుకంటే ఇవాళ పాలక పార్టీలు మన వైపు చూడాలంటే ఇప్పటి వరకు మన కూరలో కరివేపాకులాగా వాడుకుని వదిలేస్తున్నారు. కరివేపాకులాగా వాడుకుని వదిలేయటం కాదు, కర్రు కాల్చి వార్త పెడదాం కొడకలారా అనేట్టుగా బీసీలో అంతా గట్టిగా నిలబడే సందర్భం వచ్చింది. ఇవాళ మనం చట్టసభల్లో కూడా మన గొంతు వినబడాల్సిన బాధ్యత ఉంది. మన ప్రతి ఒక్కరు ఇది నా ఒక్కడికి వచ్చింది అన్న నాకే ఇచ్చారని కాదు, నాలాగా అనేక మంది రావాలి ముందుకి. జిల్లా నుంచి
సెంట్రల్ వరకు కూడా మన గలం వినబడాలి. మనం ప్రతి ఒక్కరం కూడా మన బీసీ హక్కుల కోసం పోరాడాలి. మనం మాట్లాడే ప్రతి మాట స్టేట్ నుంచి మన నాయకులైన నరేంద్ర మోడీ గారికి మన బాధ వినబడాలి. ఆయన మన హక్కులు మనకి సాధించే వరకు కూడా మనం పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ బాధ్యత నేను ఏదో నాకు ఇది నాకు పోస్ట్ ఇచ్చారు, నేను చేశాను, కానీ ఇది నేను చాలా నిబద్ధంగా చాలా బాధ్యతగా నాకు ఇచ్చిన ఈ పదవిని నేను ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మన బీసీ నాయకులకి ఏ విషయంలో అయినా సరే నేను ఈ బాధ్యతని నెరవేర్చి వాళ్ళకి అండగా నేను నిలబడతానని పెద్దల సాక్షిగా, మీడియా సాక్షిగా, మా దూదేకుల కులం సాక్షిగా, మా బీసీ నాయకుల సాక్షిగా నేను చెప్తున్నాను.